హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా! మునక్కాయ అండ్ క్యారెట్ రైస్ పిల్లల కోసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు పిల్లలకి లంచ్ టైమ్‌లో దీన్ని ఇవ్వచ్చు. మునక్కాయలో హై విటమిన్ ఏ, సి అండ్ కాల్షియం ఉంటుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. అదేవిధంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది పిల్లలకి. పిల్లలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్ కూడా చాలా మంచి వెజిటబుల్. హై విటమిన్ ఏ ఉంటుంది. ఇది పిల్లల స్కిన్‌కి, అదేవిధంగా ఐకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇది ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక బౌల్‌లో నేనిక్కడ మసూర్ దాల్ అదేనండి ఎర్ర కందిపప్పు అంటారు కదా! దాన్ని ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు పప్పు ఎంత తీసుకుంటున్నారో రైస్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. మీరిక్కడ పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. లేదంటే కందిపప్పు కూడా వాడుకోవచ్చు. ఇది సేమ్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. పప్పు ఎప్పుడైనా మినిమమ్ 3 అవర్స్ నానబెడితే పిల్లలకి గ్యాస్ ఇష్యూ లేకుండా మంచిగా డైజెషన్ అవుతుంది. అందులో ఉండే ప్రోటీన్, విటమిన్స్ కూడా మంచిగా అందుతాయి పిల్లలకి. తప్పకుండా 3 అవర్స్ నానబెట్టండి. ఇప్పుడు మునక్కాయ, క్యారెట్ రైస్ కోసం కావాల్సినవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ డ్రమ్ స్టిక్స్‌ని శుభ్రంగా కడుక్కొని మీద తొక్కనంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా అయితే ఈజీగా ఉడుకుతాయి. తర్వాత ఒక చిన్న ఆనియన్‌ని కూడా తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న కరివేపాకు, 2, 3 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా క్యారెట్‌ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం వండుకోవడం ఈజీ. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ బేబీ 1 ఇయర్ లోపైతే గనక అవాయిడ్ చేయండి. నా బేబీ 1 ఇయర్ గనక నేనొక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి కారం కూడా అలవాటు చేయాలి కదా! ఇక్కడ చాలా తక్కువ కారం ఉన్న ఒక పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీ బేబీ 1 ఇయర్ లోపైతే అవాయిడ్ చేయండి. కారానికి వెల్లుల్లి, ఆనియన్ సరిపోతుంది. పచ్చిమిర్చి అవసరం లేదు 1 ఇయర్ లోపైతే. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు, సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసి, సన్నగా తురుముకున్న క్యారెట్, అదేవిధంగా మునక్కాడలను కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. దానివల్ల క్యారెట్ అండ్ మునక్కాయ మంచిగా ఉడుకుతాయి. తర్వాత తగినంత వాటర్ వేసి మూత పెట్టుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, పప్పుని వాటర్ తీసేసి వేసేయాలి. పప్పు నానబెట్టిన వాటర్ ఎప్పుడైనా వాడొద్దండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. రైస్ నానబెట్టిన వాటర్ వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 కలిపి నానబెట్టాను కాబట్టి వాటర్ తీసేసి వేశాను. చూసారా ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులో ఉన్న డ్రమ్ స్టిక్స్‌ని వేరే ప్లేట్‌లోకి సెపరేట్ చేసి ఈ రైస్‌ని కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేనిక్కడ. సాల్ట్ కూడా మీ బేబీ 1 ఇయర్ లోపైతే గనక మీరు అవాయిడ్ చేయండి. 1 ఇయర్ లోపు పిల్లలకి సాల్ట్ అస్సలు ఇవ్వద్దు. ఈ రైస్‌ని మంచిగా మెదుపుకొని తర్వాత డ్రమ్ స్టిక్స్‌ని కూడా అందులో లోపల ఉండే విత్తనాలను తీసేసి పల్ప్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఒకవేళ లేత మునక్కాయలైతే మనం విత్తనాల్ని కూడా ఉపయోగించొచ్చు. ఇక్కడ కొద్దిగా ముదిరినయి కాబట్టి నేను విత్తనాలని తీసేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గుజ్జునంతా కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న పల్ప్‌ని కూడా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకొని మనం ముందుగా ఉన్న రైస్‌లో ఈ పల్ప్‌నంతా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. యమ్మీ యమ్మీ మునక్కాయ క్యారెట్ రైస్ అయితే పిల్లల కోసం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడం కోసం, బేబీ హెల్తీగా ఉండడం కోసం, బేబీ హెల్తీ గ్రోత్ కోసం మరిన్ని రెసిపీస్ అయితే మన ఛానల్‌లో వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో
ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. బేబీ ఫుడ్‌కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్.